ఎల్లప్పుడూ బ్లూటూత్ ప్లేయర్ అని చెప్పేసి ఆ యొక్క 3 యాప్స్ డౌన్లోడ్ చేసి ఆ వచ్చిన పాటలే వచ్చి మనిషిని సావదొబ్బుతున్నాయి, ఇసికిస్తున్నాయి. అందుకని చెప్పేసి నాకు చిరాకిచ్చి మన ఇంట్లో ఉన్నటువంటి DVD ప్లేయర్ని మన ట్రాక్టర్లలోకి లేదా మిగతా వాహనాలు లారీ, బస్సు, కారు, ఆటోలలో పాడించడానికి ఏమైనా అవకాశం ఉందని చెప్పేసి ఒక చిన్న ప్రయత్నం చేస్తున్నాను. ఇది ప్లాన్ సక్సెస్ అయితే మీరు కూడా పాటించుకోవడానికి మంచి అవకాశము. DVD ప్లేయర్, మన ఇళ్ళల్లో పడే DVD ప్లేయరు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా, దీనిని పాడిద్దాం. పాడించడంతో పాటు ఇది మొత్తము ట్రాక్టర్ మీద ఖచ్చితంగా పాడుతుందా లేదా, అదురులకు ఏమైనా ఆగిపోతుందా అనేది టెస్టింగ్ కూడా పూర్తి చేశాను. టెస్టింగ్లో పాస్ అయింది. ట్రాక్టర్ మీద వ్యవసాయంలో అదురులకి అదిరి కూడా పాడిందంటే కట ఆటో, ట్రాక్టర్, కారు, బస్సు, లారీలలో కూడా మంచిగా పడుద్ది. బ్లూటూత్ క్వాలిటీ కన్నా కూడాను చాలా క్లారిటీగా వస్తుంది వాయిస్, మాట. అయితే ఇది ఇలాగా ట్రాక్టర్ మడ్గార్ రేఖ మీద పెట్టేసి ఆ వైర్ని అలా కట్టిపడేసాను. నేను దాన్ని పట్టుకోవడానికి కుదరదు కదా, స్టీరింగ్ మీద 2 చేతులు పట్టుకోవాలి కాబట్టి. దీని క్వాలిటీ వచ్చేసి ఇట్లాగా ఉంటుంది. సోనీలోనే మంచి క్లారిటీ క్వాలిటీ. డిస్కో అవుట్, DTS, డిజిటల్ అవుట్, డాల్బీ డిజిటల్ ఇలాంటి మంచి బ్రాండ్లో అయితే క్లారిటీ క్వాలిటీగా బాగా వస్తాయి. వాయిస్ కూడాను, సాంగ్స్ యొక్క మ్యూజిక్ సిస్టమ్ ఎట్లాగ ఉండాలంటే, గుడి గంటలు మోగినప్పుడు వచ్చేటువంటి శబ్దం ఎలాగ ఉండాలంటే మనమే గుడిలో ఉన్నామా అన్నంత ఫీలింగ్ రావాలి ఆ యొక్క శబ్దం మనకి స్పీకర్లో. అలాంటి క్వాలిటీ ఇస్తాయి. ఎక్కువగా సోనీ, ఫిలిప్స్, BPL, శాంసంగ్ లాంటి బ్రాండ్లు. ఇది ఇలాగ పనిచేయాలంటే లోపల కరెంటు బోర్డు SMPS మోడల్ ఉన్నటువంటి DVDలు కనెక్షన్ లాగుతాయి. ట్రాన్స్ఫారం మోడల్ ఉంటే ఈ యొక్క కన్వర్టరు కనెక్షను అందుకోదు. SMPS మోడల్గా ఉన్న వాటికి ఉపయోగం. అయితే ఇది ఒకేసాట ఒకసారి కల్టివేటర్కి రాయి తగలటం వల్ల ట్రాక్టర్ ఊపిచ్చి నిలబెడవటం వల్ల నేను ఆటోమేటిక్గా క్లచ్ తొక్కటం కొద్ది జస్ట్ ఒక 10 ఒంట్లు చదివినంతసేపు ఆగింది. తర్వాత వెంటనే రన్నింగ్లో మళ్ళీ వెంటనే అందుకుంది. నేనేం కదిలేకుండానే ఏ బటన్లు నొక్కకుండానే పాస్ అయింది. ఇలాగా ట్రాక్టర్ మీద వ్యవసాయంలోనే పాస్ అయిందంటే ఇక లారీలు, బస్సులు, కార్లు, ఆటోలలో సక్సెస్ అవుతుంది. నిజానికి వాహనాలలో టేప్ రికార్డులు పెట్టడం నిషేధము. అది నేను కూడా పాటిస్తాను. పెట్టరాదు. మీకు ఇంట్రెస్ట్ ఉంటేనే సిటీ బస్సులలో కూడా ఉపయోగపెట్టుకోవచ్చు. మనము ఇక్కడ చూస్తుంది 2 ప్లగ్ సాకెట్. సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కించుకోవడానికి మన ఇంట్లో కరెంటు ఛార్జరు డైరెక్ట్గా ఎక్కేదానికి మన ట్రాక్టర్ యొక్క DC నుంచి ACగా మార్చేటువంటి ఇన్వర్టర్ మాదిరి DC నుంచి ACగా మారి తర్వాత మన సెల్కి ఛార్జింగ్ ఎక్కుద్ది. అయితే 2 ప్లగ్ ఛార్జరు. దీని గురించి కొన్ని వివరాలు చెప్తాను. ఈ కంపెనీ వచ్చేసి సూపర్ కంపెనీ. దీని వాటేజీ వచ్చేసి 20 అంటే 20 వాటేజీ. ఇందులో కేటగిరీలు ఉంటాయి. చాలా వాహనాలలో మనం చూడొచ్చు. బస్సులు, లారీలు, కార్లు, ఆటోలు చూడొచ్చు. అందులో 15 వాట్స్, 20 వాట్స్, 25, 30, 35, 40 అట్లాగా వాటేజీ ఉంటుంది. ఆ యొక్క వాటేజీని బట్టి ఇవి పనిచేస్తాయి. మనం ఎలాంటి వస్తువులు వాడుకుంటున్నాం అన్న దాన్ని బట్టి. కార్లు అయితే ల్యాప్టాప్లు వాడుకుంటారు కాబట్టి ఎక్కువగా ప్రయాణంలో దానికి 35 వాట్స్ క్వాలిటీ ఉంటుంది ఆ యొక్క కన్వర్టర్. దీన్ని కన్వర్టర్ అని కూడా అంటారు. ఇన్వర్టర్ అనొచ్చు, కన్వర్టర్ అని కూడా అంటారు. అయితే దీనిని నేను ఇప్పుడు దేనికి ఉపయోగించాను అన్నది చెప్తాను. ఈ ఛార్జర్ మనకు ప్రజెంట్ పక్కన పెడదాము. ఇది కూడాను సెల్ ఫోన్కి ఛార్జింగ్ ఎక్కించుకునేటువంటి మోడలే. మనం ఇంట్లో ఛార్జర్ మర్చిపోయి ప్రయాణమైనా ఈ వైర్ ద్వారా కనెక్షన్ అయ్యి అయితే స్లోగా ఎక్కుద్ది. USB మోడలు ఇలాగ ఉంటుంది. అయితే ఈ ప్లగ్ కరెంటు ప్లగ్ నేను దేనికి కనెక్షన్ ఇచ్చాను అన్నది వైరమ్మిడిగా ప్రయాణం చేసి చూద్దాం. ఈ వైరమ్మిడి ఇలాగ ప్రయాణం చేస్తే మనకి ఇక్కడ కనిపిస్తుంది
సోనీ డివిడి ప్లేయరు. ఆన్లో ఉన్న బల్బు కనిపిస్తుంది ప్రోగ్రెసివ్ దగ్గర. సోనీ కంపెనీ నుంచి DVP-NS 50P మోడలు. అవి బటన్స్. ఇది ఇంట్లో పడేటువంటి డివిడి ప్లేయరు. దీని యొక్క వాటేజీ వచ్చేసి బ్యాక్ సైడు 10 వాట్స్. ఇదిగో ఇక్కడ చూడవచ్చు మీరు 10 వాట్స్. సోనీ నుంచి. మనకి కన్వర్టర్ వచ్చేసి 20 వాట్స్ కనుక మనకి ఈ 10 వాట్స్ కన్వర్టర్ ద్వారా సోనీ మనకు ఆపరేట్ అవుతుంది డివిడి ప్లేయర్. CD MP3 లోపల డిస్క్ తిరుగుతుంది. ట్రాక్ 9వ నెంబర్లో ఉంది. 3 గంటల 3 నిమిషాల 50 సెకండ్ల దగ్గర రన్నింగ్లో ఉంది. ఈ యొక్క కన్వర్టర్ నుంచి వచ్చినటువంటి కరెంటే మనకి డివిడిని రన్నింగ్ చేస్తుంది. అయితే ఈ యొక్క డివిడి రన్నింగ్ అవుతున్నటువంటిది దీనికి ఐసీలు ఉండవు. ఇంపోర్టెడ్ కావడం వల్ల దీనికి ఐసీలు ఉండవు. ఈ బ్యాక్ సైడ్ నుంచి మనకి వీడియో అవుట్, ఎల్లో కలర్ ఉన్నది వీడియో అవుట్, వైట్ కలరు, రెడ్ కలరు ఆడియో అవుట్ అవుతాయి. ఈ ఆడియో అవుట్ని తీసుకొచ్చేసి మనకి ఆల్రెడీ రన్నింగ్లో ఉన్నటువంటి ప్లేయర్ ఉంటుంది మనకి ట్రాక్టర్లో. ఇది వచ్చేసి ప్లేయరు సోనీ నుంచి సోనీ DSX 410 BT మోడలు. సోనీ DSX 410 BT మోడలు అంటే బ్లూటూత్ పెన్ డ్రైవ్ మోడల్. ఇది DVD మోడల్ కాదు. దీని లోపల నుంచి కూడా చూపిస్తాను. మీరు చూడవచ్చు సోనీ ఒరిజినల్ అలాగా వాయిస్ పాటలు పాడుతూ ఉంది. అయితే ప్లేయర్ తిరగబడినట్లు కనిపిస్తుంది కదా. కావాలని తిరగబెట్టేశాను. మన ట్రాక్టర్లలో సోనీ లాంటి ప్రముఖ కంపెనీలు పాటలు పాడాలంటే మట్టి, దుమ్ము, ధూళి, డస్ట్ మదర్ బోర్డు మీద ప్లెయిన్గా పెడితే మదర్ బోర్డు మీద పేరుకుపోతుంది. అందువల్ల ప్లేయర్ను రిటర్న్ వేసా. పై భాగం కిందికి, కింది భాగం పైకి వేయటం వల్ల డస్ట్ పేరుకున్న అడుగు రేకు మీద పడిపోతుంది, మదర్ బోర్డు మీద పేరుకోకుండా. అందుకోసం ఇలాగ రిటర్న్ పెట్టేశాను. మీ ట్రాక్టర్లలో ప్లేయర్లు కూడా ఇట్లాగా రిటర్న్ పెట్టేస్తే ప్లేయర్ లైఫ్ టైం పెరుగుతుంది. మదర్ బోర్డు మీద కానీ ఐసీల మీద కానీ దుమ్ము, డస్ట్ పేరుకోకుండా ఉంటుంది. అయితే ఈ డివిడి ప్లేయర్ నుంచి ఇచ్చినటువంటి కనెక్షను ఆక్స్ వైర్ కనెక్షను రెడ్ అండ్ వైట్ తీసుకొచ్చి మన ప్లేయర్కి చూస్తున్నారు కదా ఆక్స్ దగ్గర కలిపేశాను. జాయింట్ వాల్యూమ్ తగ్గించాను, వాల్యూమ్ పెంచుతున్నాను. ఈ సాంగ్స్ ఎక్కువ సేపు పెట్టరాదు కనుక 30 వాల్యూమ్ దగ్గర అలాగా వస్తుంది సౌండ్. మొత్తం 50 వాట్స్ ఉంటుంది సౌండ్ వచ్చేసి. అలాగా మన యొక్క డివిడి ప్లేయర్ని మన ట్రాక్టర్లోకి ఇలాగ పాడించుకోవచ్చు. ఒక సోనీ అనే కాదు, మీకు ఆక్స్ మోడల్ ఏదున్నా సరే కనెక్షన్ ఇలాగ ఇచ్చుకొని పాడించుకోవచ్చు. ఇది మన ట్రాక్టర్లో పెట్టడానికి కుదరదు, కానీ కారుల్లో పెట్టుకోవచ్చు. ఎల్లప్పుడూ బ్లూటూత్ మోడలే అని చెప్పేసి అనుకుంటాం, కానీ రియాలిటీగా నిజానికి వైర్డ్ కనెక్షన్ లాగా వైర్ కనెక్షన్ ఇస్తే వచ్చినంత క్లారిటీ, క్వాలిటీ బ్లూటూత్కి ఇనసొంపుగా రాదు. అది నేను స్వయంగా అనుభవిస్తుంది. మనకి వీడియోలలో కూడా చాలామంది ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఎక్స్పర్ట్స్. అందువల్ల వైర్ కనెక్షన్కే నేను ఎక్కువ ఇష్టపడతాను. వెంకటేష్ సినిమా పాటలు వస్తున్నవి అవి. ఇందులో కూడా ఇంకొక ఆప్షన్ ఒకటి ఉంది. ఆక్స్ ఉంది కదా, ఆక్స్ దగ్గర ప్రెస్ చేస్తే -8 నుంచి +18 dB వాల్యూమ్ వస్తుంది. డిస్ప్లే కాకుండా బ్లూటూత్
జనరల్ సౌండ్ సెక్షన్లోకి అలాగ వెళ్ళి ఆక్స్ వాల్యూమ్ ఉంది కదా, ఆక్స్ వాల్యూమ్ వచ్చేసి ఆక్స్ వాల్యూమ్లోకి మళ్ళీ ప్రెస్ చేసుకోండి. 0 dB -2 అలాగా -8 నుంచి ఆక్స్ మోడులు +18 వరకు ఉంటుంది. ఆక్స్ కనెక్షన్ ఇచ్చిన తర్వాత పనిచేస్తుంది అది. ఆక్స్ కనెక్షన్ ఏమన్నప్పుడు ఇలాగ పెట్టలేము. ఇదే కనెక్షను సెల్ ఫోన్ ద్వారా కూడా ఆక్స్లోకి ఇచ్చిన తర్వాతనే +18 వరకు చేసుకోవచ్చు. ఇలాగా +6 దగ్గర బాగా లాగుతుంది క్వాలిటీ సౌండ్. ఆక్స్ వాల్యూమ్ సౌండ్ క్వాలిటీలోకి వెళ్ళి ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత వస్తాయి ఇవి. అలాగా మన దగ్గర ఉన్న ఇంట్లో పడేటువంటి CD, VCD, DVDలు ఇవి. మన దగ్గర మరొక కంపెనీ వచ్చేసి శాంసంగ్ ఉంది, మరొక కంపెనీ వచ్చేసి ఫిలిప్స్ ఉంది. ఈ శాంసంగ్ కంపెనీ చూద్దాము. శాంసంగ్ కంపెనీ వచ్చేసి 9 వాట్స్. ఫిలిప్స్ కంపెనీ వచ్చేసి ఇక్కడ ఉంది 12 వాట్స్. మనకి కన్వర్టర్ వచ్చేసి 20 వాట్స్ కాబట్టి అక్కడ ఉంది 10 వాట్స్, 9 వాట్స్, 12 వాట్స్ని ఈజీగా హ్యాండిల్ చేయగలదు. అలాగే ఈ కనెక్షన్ ఇలా వచ్చేసి మనకి యాంప్లిఫైయర్ సెక్షన్ లాగా మన బ్లూటూత్ ప్లేయరే యాంప్లిఫైయర్ సెక్షన్ లాగా పనిచేస్తుంది. ఆక్స్లో వైర్ కలుపుకుంటే ఇదిగో ఈ వైరు ఆక్స్లో కలిపిన జాయింట్ వైరు DVD ప్లేయర్ నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి. ఇందులోనే సోనీలోనే మరొక మోడలు DVD ప్లేయర్. ఈ మోడల్ వచ్చేసి DVD ప్లేయరు, చాలా కారులలో పాత మోడలు. ఇది వచ్చేసి ఆక్స్ మోడల్, USB మోడల్. ఆక్స్ 1 ఇక్కడ కనెక్షన్ కలుపుకోవచ్చు. ఇందులోనే మరొక మోడల్ వచ్చేసి ఆక్స్ 2 మోడల్. వన్ సైడ్ రెడ్ వైట్ కనెక్షన్. ఇది వీడియో అవుట్ కనిపిస్తుంది. ఫ్యాన్ లోపల చిన్నపాటి ఫ్యాన్ తిరుగుద్ది. ఈ హోల్లోంచి మరికొన్ని రకాల వైర్లు బయటకు వస్తాయి, అవి నేను తీసేసాను. ఇది వచ్చేసి FM యాంటీనాకు సంబంధించినటువంటి షాకెట్టు. IC ఉంటుంది, సింగిల్ IC ఉంటుంది, పెద్ద ICగా వైర్ల కనెక్షన్. ఇది 2 మెయిన్లు, 1 ఎర్త్, 4 స్పీకర్లకి కనెక్షన్. ఇవి దీన్ని కూడా పాడించవచ్చు. బ్లూటూత్ కనెక్షన్ కన్నా కానీ వైర్డ్ కనెక్షను చాలా బాగా క్లారిటీగా, క్వాలిటీగా, ఇంట్రెస్టింగ్గా, అస్సలు ఆడియో ముందు నుంచి లేచిపోదాం అనిపించనంత క్లారిటీగా వస్తాయి. అలాగే మన ఇళ్లలో వాడేటువంటి ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ మోడలు బ్లూటూత్ మోడలు హోమ్ థియేటర్స్ అండ్ సౌండ్ బార్స్, అవి కూడాను వైర్డ్ కనెక్షన్తో ఉన్నవే మంచి క్వాలిటీతో వస్తాయి. వాయిస్ రేర్ స్పీకర్లు అని సపరేట్గా మళ్ళీ వాటికి కనెక్షన్ ఆన్ చేయగానే కనెక్షన్ అవ్వడము వచ్చినా కానీ అంత ఇంట్రెస్ట్గా అనిపించదు నాకైతే కూడాను. నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే షేర్ చేసి లైక్ చేయగలరు. ఇంకా మరి ఒక విషయము, ఇలాంటి సోనీ లాంటి LG, సోనీ అలాంటి ఇంపోర్టెడ్ కారులలో పాడించడానికి అవకాశం ఉంది. కాకుంటే ఇందులో చిన్న లోపం ఏంటంటే సాంగ్స్ పాడేటువంటి MP3 సాంగ్స్ మాత్రము ఆన్ చేసి ఆఫ్ చేసామంటే ఆఫ్ చేసిన ప్రతిసారి మళ్ళీ మొదటి పాట నుంచి ప్రారంభం అవుతాయి ఇవి. అలా అవ్వకుండా మనం ఎక్కడైతే ఎన్నో పాట దగ్గర అయితే ఆగిపోయిందో అదే పాట దగ్గర నుంచి ఆన్ అయ్యే మోడల్ని మనం ఎంపిక చేసుకోవాలి. ప్రతిసారి మొదటి పాట నుంచి ప్రారంభం అవుద్దు ఆపిన ప్రతిసారి, అలా కాకుండా చూసుకోవాలి. అలా కాకుండా ఉన్నదైతేనే కారుల్లో పెట్టుకొని పాడించుకోవడానికి అవకాశం. ఇందులోనే DVD కానీ VCD కానీ అయితే
ఎక్కడైతే ఆపామో అక్కడే ప్రారంభం అవుద్ది బొమ్మ వాయిస్. కానీ ఒక్క MP3 సాంగ్స్ పాటలు మాత్రమే మొదటి నుంచి ప్రారంభం అవుతాయి ఇంపోర్టెడ్ క్వాలిటీలో. అలాగా కొన్ని కంపెనీలు సాంగ్స్ కూడా MP3 సాంగ్స్ కూడా ఎక్కడైతే ఆగిపోతుందో అక్కడి నుంచే మొదలయ్యేటువంటి DVDలని మనం ఎంపిక చేసుకోవాలి. అయితే ఈ యొక్క DVD నుంచి మన కారుల్లో ఉండే యాంప్లిఫైయర్కి నేరుగా కనెక్షన్ ఇవ్వాలంటే ఇలాంటి పిన్నులు ఉండాలి రెండు వైపులాను. ఇలాంటి పిన్నులు మనకి ఆ కారులకు సంబంధించినటువంటి యాక్సెసరీస్ అమ్ముతారు, వాళ్ళ దగ్గర దొరుకుతాయి. వైట్ రెడ్, ఒకవైపు వైట్ రెడ్ DVD కనెక్షన్ ఇస్తాము, మరొక వైపు రెడ్ వైట్ యాంప్లిఫైయర్ కనెక్షన్ ఇస్తాము. ఇలాంటి వైర్లు కొన్ని మీటర్ల వారీగా లెక్కలు ఉంటాయి. ఫ్రంట్ నుంచి బ్యాక్ రేర్ స్పీకర్ల వరకు యాంప్లిఫైయర్ సెక్షన్ వరకు కొన్ని మీటర్ల వారీగా ఉంటాయి. అవి ఎంపిక చేసుకొని కొనుక్కుంటే ఇలాంటి DVD ప్లేయర్లను కూడా మనం కారులో పాడించుకోవచ్చు. ఇప్పుడు DVD ప్లేయర్లు కారుల్లో వచ్చే మోడలు మాయమైపోయినవి, అవి కనిపించట్లేదు. అలాగా లేని వాటిని ఇలాగ పాడించుకోవచ్చు. అలాగా ఛార్జర్ ఒకటి కొనుక్కొని DC నుంచి ACకి కన్వర్టర్ అయ్యేటువంటి మోడల్ ఒకటి కొనుక్కొని బిగించుకొని ఇలాగా చేసుకుంటే మన కనెక్షన్లు బాగా క్లారిటీగా క్వాలిటీగా వినొచ్చు. స్పీకర్లు వచ్చేసి JBL. వీటి రేట్ ఎంత ఉంటుందో కామెంట్లో తెలియజెప్పగలరు. ఇవి ఖరీదే, మంచి విపరీతమైన ఖరీదు. ఒక టీవీ వస్తుంది, ఒక రకమైన టీవీ వస్తుంది వీటిని కొనేటప్పటికి. నా యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసుకోగలరు.